లో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో తాము ఇంజనీరింగ్ లో బేసిక్స్ బాగా అధ్యయనం చేయడం వలన దేశ విదేశాలలో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డామని కళాశాల పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో 1996-2000 సంవత్సరంలో డిగ్రీలు పొందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ రీయూనియన్ పేరిట శుక్రవారం కళాశాలలో కలిశారు. అప్పటి గురువులను కళాశాలకు ఆహ్వానించి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తగా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న పూర్వ విద్యార్థిని సమత మాట్లాడుతూ తాను భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఇస్రో శాస్త్రవేత్తగా పనిచేశారని, అందుకు కళాశాలలో నేర్చుకున్న బేసిక్స్ ఎంతగానో దోహదపడ్డాయని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ స్థానంలో ఉన్న పెన్మెత్సర్ సతీష్ మాట్లాడుతూ తాను యుఎస్ లో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన పాత మిత్రులందరినీ కలుసుకునేందుకు స్వదేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆ రోజు కళాశాలలో తమను అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దడం వల్ల తాము ఉన్నత స్థానాలకు చేరుకున్నామని పేర్కొన్నారు. ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేస్తున్న నూతక్కి విజయ మాట్లాడుతూ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా పుస్తక పరిజ్ఞానం విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, ఇదే తమను ఎంతటి ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ఎంతో ఉన్నత స్థితికి ఎదిగిందని, తాము విద్య నేర్చుకున్న కళాశాలను చూస్తుంటే ఆనందంగా ఉందని అంటూ కళాశాలను చూడగానే గత స్మృతులు గుర్తుకొస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా సిఎస్సి హెడ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్పిఎస్ రామకృష్ణరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ మాట్లాడుతూ కళాశాల ప్రగతిని చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న విద్యార్థులను అభినందించారు. పూర్వ విద్యార్థుల ప్రగతి కళాశాల ఉన్నతికి కారణంగా పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థులు కొంత సమయం కేటాయించి ప్రస్తుత విద్యార్థులకు మీ విజ్ఞానాన్ని కూడా అందిస్తే బాగుంటుందని, అది కళాశాలకు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అప్పటి అధ్యాపకులను పూర్వ విద్యార్థులు మెమొంటోలు, సాల్వాలతో బహుమతులతో ఘనంగా సత్కరించారు. మన యంగ్ సెక్రటరీ గారు నిశాంత్ వరం గారి మేనేజ్మెంట్ లో అందరూ అంత కేర్ తీసుకున్నారు. అలాగే జగన్నాథరాజు గారి కాడి నుంచి ఈరోజు ప్రజెంట్ మురళీకృష్ణరాజు గారు కూడా సేమ్ పాత్రలు వెళ్తాం వలన ఈ రోజున ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నారండి. సో మీరు చదువుకునే టైంలో ఓన్లీ బట్టి పట్టడం, ఎస్ఆర్ నగర్లో కానీ లేకపోతే అక్కడ కానీ కోచింగ్ తీసుకుంటాం, జాబులు వెళ్ళే పరిస్థితి. కానీ ఈరోజు మొత్తం ప్రజెంట్ సినారియోలు అంతా మారిపోయిందండి. ఆ సినారియో ప్రకారం స్టూడెంట్కి ఏదైతే కావాలో అన్ని ఫెసిలిటీస్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు వచ్చిన పాత్ ఎస్ఆర్కేఆర్ మార్గం, మీరు కాలేజీకి ఎక్కడి నుంచి అయితే వచ్చారో అది ఎస్ఆర్కేఆర్ మార్గం, అందరికీ గర్వకారణం కదా అది. సో ఆ పాత్రలో ఏంటంటే వెరీ రీసెంట్గా అంటే ఒక 2 minutes చెప్తున్నారు కాలేజీ గురించి. As I have seen here, you have wonderful labs and facilities here. And there are several conferences that are going on. Director sir always updates me every week about the great things that are going on this campus. So my advice to you is sincere hard work. Sincere hard work will take you anywhere. A great foundation, right? A great foundation in computer science will take you anywhere. So that's my piece of advice. Thank you again. ISRO join అయ్యాను హైదరాబాద్ లో 2001 లో. ఇప్పుడు సీనియర్ సైంటిస్ట్ ఎస్జీ గా మారాను. నాకు ఆల్మోస్ట్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఒక సైంటిస్ట్ గా. నాది ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ జాబ్. జిఆర్ఈ టోఫెల్ రాసి ఇతర దేశాలు వెళ్ళడానికి ఇష్టపడలేదు. నాకు ఇండియాలోనే ఉండడం ఇష్టం కనుక నేను గవర్నమెంట్ జాబ్ కూడా అటెండ్ అయ్యాను. మాది Y2K ప్రాబ్లం రావడం వల్ల మా టైంలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ రాలేదు. అప్పుడు 0 ఆందోళనగా ఉన్నాం. నేను అమ్మాయి అవడం వల్ల నాకు పెళ్లి సంబంధాలు తెచ్చేవారు మా నాన్నగారు. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ జాబ్ చేయడం ఇష్టం. నా కాళ్ళ మీద నేను నిలబడిన తర్వాతే నేను పెళ్లి చేసుకోవాలి అని ఒక ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు మా నాన్నగారు. అయినా సరే దొంగ చక్కగా వెతికేవారు. దేవుడి దయ వల్ల టోఫెల్ జిఆర్ఈ రాయకపోయినా గేట్ లో కూడా నేను ముందుకు వెళ్ళలేదు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్